నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనామిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బశ్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. ఓకే డాక్టర్, చెప్పండి. ప్రతి వారం మీ దగ్గరికి వచ్చి పేషెంట్స్ సక్సెస్ అయిన కేసులను చూపిస్తుంటారు కదా, ఈ వారం కేసుల గురించి చూపిస్తారు. ఇప్పుడు ప్రజల్లో పట ఈ యొక్క హోమియోపతి గురించి, హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ మరి క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా శాశ్వత నివారణ అనేది ప్రజలకు ఇంతవరకు చెప్పేటోళ్ళు లేక, చూపించేటోళ్ళు లేక ప్రజల్లో ఈ చిన్న తీపి కులుకలు అంత పెద్ద పని చేస్తాయా అని చెప్పి అనుమానాలు ఉండే. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా లైవ్తో పాటు ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఈరోజు కూడా చాలా కేసెస్ ఉన్నాయి. మనం మధ్యలో మాట్లాడకుండా డైరెక్ట్ లైవ్ ప్రోగ్రామ్ సాక్ష్యాలు చూపిద్దాం. ఎందుకంటే చాలా కేసెస్ పెద్ద క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువ కానటువంటి సమస్యలు హోమియోపతిలో విత్ ఇన్ షార్ట్ టైంలో పర్మనెంట్ క్యూర్ అవుతుంది. అది ప్రజలు ఏం చెప్తారు అలా అభిప్రాయాలు తెలుసుకుంటే మీరు సాక్ష్యాలు చూపించుకుంటే సరిపోతుంది. ఏం పేరు? జానకిరామ్ సార్. మీ ఆయన పేరు జానకిరామ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సార్ రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ. ఏం ప్రాబ్లం జానకిరామ్కు? ఆయనకి లంగ్ క్యాన్సర్ ఒకటి ఉంది సార్. లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి బయటకు సిమ్టమ్స్? ఆయనకి దగ్గు, ఇప్పుడేమో శ్వాస ఆడట్లేదు, ఆక్సిజన్ పెట్టాము. ఎక్కడ పోయారు? ఏ హాస్పిటల్ పోయారు? మేము యశోద పోయినాం సార్. యశోదలో 2 years వరకు మొత్తం వాడినాము. దాని తర్వాత ఆయనకు క్రియాటిన్ సిరం అనేది పెరిగింది, కాలికి ఆపరేషన్ అయింది, అది సెల్యులైటిస్ అయ్యి మొత్తం కాలు ఆపరేషన్ అయింది. తర్వాత ఇంకా మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి సార్. అబ్బా అబ్బా, ఎన్ని లక్షలు? 18 లక్షలు అయినాయి. 18 లక్షలు అయినా మళ్ళీ ఎప్పటిలాగానే ప్రాబ్లం. అట్లనే మళ్ళీ ఆయన సిరం క్రియాటిన్ పెరిగిందంటే కిడ్నీ ఫెయిల్ అయింది అంటే మళ్ళీ తర్వాత కొంచెం క్యూర్ అయింది సార్. డయాలసిస్ చేసిరేమో? చేయలేదు. మెడిసిన్ తోటే కొంచెం క్యూర్ అయింది. కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం క్యూర్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఆయనకి కొంచెం అన్నం తినేటప్పుడు ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది మందులు వాడి? 3 నెలలు అయింది సార్. 3 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? ఏమో అంటే ఆయనకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ తగ్గుంది, బాగా దగ్గు వచ్చేది, అది తగ్గింది. ఇప్పుడు అయితే ఈ 15 days నుంచి కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది సార్. ఆక్సిజన్ ఇంట్లోనే పెట్టుకుంటున్నావా? ఇంట్లోనే పెట్టింది. వాళ్ళు రాసిరేమో. ఓకే. ఇప్పుడు మార్పు ఉందంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హీలింగ్ జరుగుతుంది. అట్లనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడితే మొత్తం తేలిపోతుంది సార్. ఆక్సిజన్ ఎన్ని రోజులు పెట్టాలి సార్? ఇప్పుడు ఆయాసం తగ్గినాక మనకు దమ్ము లేకుండా అయినాక బంద్ చేపిద్దాం. అదే ఇప్పుడు వెదర్ కూడా అట్లానే ఉంది కదా సార్. ఈ వెదర్కు బయటకు వెళ్ళొద్దు, జర బయటికి వెళ్ళకుండా లోపటే ఉన్నాడు. కానీ ఓకే, కొంచెం బాగా దగ్గు, ఈరోజు మార్నింగ్ నుంచి బాగా దగ్గు. ఏం పేరు సార్? జీ కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ ఇక్కడ గొల్లపూడి సార్. గొల్లపూడి నుంచి విజయవాడ బ్రాంచ్ ఈశ్వరప్ప బ్రాంచ్కి వచ్చినాం. అవును సార్. ఏం బాధతో వచ్చారు? ఐడియా లంగ్స్ ప్రాబ్లం. లంగ్స్ ప్రాబ్లం. దాని యొక్క లక్షణాలు ఏమున్నాయి? అవి దగ్గు, కళ్ళు పట్టడం, అలుపు, నిలబడితే కొద్దిగా దడ రావటం. ఓకే. పాలిపిటేషన్. తిరగలేక ఇంట్లోనే ఉంటున్నా సార్. ఇంట్లోనే ఉంటుంటే అప్పుడు మంచం మీదనే. మరి ఇప్పుడు బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట ఏం చెప్పలేదు, మందులు ఆడుకోండి, చెడిపోయిన వరకు చెడిపోయి ఇంకా మందులు ఆడుకోక శాంతికి మందులు ఆడుకోవట్లేదు. మరి వాడినా ఏమైనా తక్కువ అయిందా? మరి అసలు కాలేదు సార్. కాలే కదా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఎందుకు వచ్చిందంటే నెల అయింది. నెల లోపల ఎంత మార్పు వచ్చింది? రిపోర్ట్లో మార్పు వచ్చేది. వెరీ గుడ్. రిపోర్ట్లో 2000 తెల్ల కణాలు 2000 తగ్గింది. వెరీ గుడ్. 2300 తగ్గింది. ఈ దమ్ము ఆయాసంలో ఇంతకుముందు మీద కొద్దిగా బెటర్ అనిపించింది గొంతులో. మళ్ళా నస తగ్గింది. నస తగ్గిందంటే నీకు లంగ్స్ మంచిగా అవుతున్నట్టే. 1 monthనే అంత రిజల్ట్ వచ్చింది. బయట వాడితే తక్కువ కాలేదు. మరి దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడ్ అనిపించింది నాకు. కరెక్ట్ మందు పడితే ర్యాపిడ్ అనిపించింది. మేడం ఇచ్చారు పోయినసారి. అవును, మీరు ఉంటారైనా వచ్చా. మేడం గారు ఇచ్చారు, మీతో మాట్లాడిచ్చి ఇచ్చారు. వెరీ గుడ్. సరే, అయినా ఈ డాక్టర్ గారు వస్తారేమో అసలు క్లియర్గా చెప్తామని చెప్పి అవును
వచ్చా మళ్ళీ నేను 2 విజిట్లు రాలే, 2 నెలలు లేను అమెరికా పోయినా. అమెరికా పోయారు, పోయిన నెల రాలేకపోయారు. అవును, ఇవాళ కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. చూడండి, ఇంత పెద్ద క్రానిక్ డిసీజెస్, ఊపిరితిత్తుల ప్రాబ్లం, అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో వితిన్ 1 మంత్లో ఆయన నడవగలుగుతున్నాడు అంటే అర్థం చేసుకోండి. హోమియోపతిలో లంగ్ క్యాన్సర్ ఉన్నా, బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నా, ఇంకా ఎలాంటి క్యాన్సర్ కేసులు కూడా ఎలాంటి ఎక్కువ లక్షల మీద ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో శాశ్వత పరిష్కారం అవుతుంది. ప్రజల్లో మనకు ఒకటే విన్నపం ఏంటంటే, మీరు ఇలాంటి లైవ్ ప్రోగ్రామ్ వినండి, విన్నవాళ్ళు మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. పబ్లిక్లకు తెలవాలి, ప్రజలకు తెలియకనే చాలా నష్టపోతున్నారు. అందుకే మీరు వినండి, తినండి, అనుభవించండి, అనుభవించింది ప్రజలకు చెప్పుకోవాలి. ఇంకో కేసు, క్యాన్సర్ కేసు చూడండి. ఎన్నోది డాక్టర్ క్యాన్సర్? జానకిరామ్ సార్. మీ ఆయన పేరు జానకిరామ్. ఎక్కడి నుంచి వచ్చిర్రు? నేను సార్ రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ. ఏం ప్రాబ్లం జానకిరామ్కు? ఆయనకి లంగ్ క్యాన్సర్ ఒకటి ఉంది సార్. లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి బయటకు సిమ్టమ్స్? ఆయనకి దగ్గు, ఇప్పుడేమో శ్వాస ఆడట్లేదు, ఆక్సిజన్ పెట్టాము. ఎక్కడ పోయారు? ఏ హాస్పిటల్ పోయారు? మేము యశోద పోయినాం సార్. యశోదలో 2 years వరకు మొత్తం వాడినాము. దాని తర్వాత ఆయనకు క్రియాటిన్ సిరం అనేది పెరిగింది, కాలికి ఆపరేషన్ అయింది, అది సెల్యులైటిస్ అయ్యి మొత్తం కాలు ఆపరేషన్ అయింది. తర్వాత ఇంకా మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి సార్. అబ్బా అబ్బా, ఎన్ని లక్షలు? 18 లక్షలు అయినాయి. 18 లక్షలు అయినా మళ్ళీ ఎప్పటిలాగానే ప్రాబ్లం. అట్లనే మళ్ళీ ఆయన సిరం క్రియాటిన్ పెరిగిందంటే కిడ్నీ ఫెయిల్ అయింది అంటే మళ్ళీ తర్వాత కొంచెం క్యూర్ అయింది సార్. డయాలసిస్ చేసిరేమో? చేయలేదు. మెడిసిన్ తోటే కొంచెం క్యూర్ అయింది. కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం క్యూర్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఆయనకి కొంచెం అన్నం తినేటప్పుడు వామిటింగ్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది మందులు వాడి? 3 నెలలు అయింది సార్. 3 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? ఏమోలంటే ఆయనకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ తగ్గుంది, బాగా దగ్గు వచ్చేది, అది తగ్గింది. ఇప్పుడు అయితే ఈ 15 days నుంచి కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది సార్. ఆక్సిజన్ ఇంట్లోనే పెట్టుకుంటున్నావా? ఇంట్లోనే పెట్టినా వాళ్ళు రాసిరేమో. ఓకే, ఇప్పుడు మార్పు ఉందంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హీలింగ్ జరుగుతుంది. అట్లనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడితే మొత్తం తేలిపోతుంది సార్. ఆక్సిజన్ ఎన్ని రోజులు పెట్టాలి సార్? ఇప్పుడు ఆయాసం తగ్గేదాకా, ఆయాసం తగ్గినాక మనకు దమ్ము లేకుండా అయినాక బంద్ చేపిద్దాం. అదే ఇప్పుడు వెదర్ కూడా అట్లానే ఉంది కదా సార్. ఈ వెదర్కు బయటకు వెళ్ళొద్దు, జర బయటికి వెళ్ళకుండా లోపటే ఉన్నాడు. కానీ ఓకే, కొంచెం బాగా దగ్గు, ఈరోజు మార్నింగ్ నుంచి బాగా దగ్గు. ఏం పేరు? చోక్లీ. చోక్లీ. ఎక్కడి నుంచి వచ్చిర్రు? మహబాద్కి వెళ్ళి వచ్చిర్రా? ఏమవుతుంది మీకు? చేతులు వణుకుతున్నాయా? ఒకటే చెయ్యా? కింద పెట్టు, కింద పెట్టు. ఎట్లా వణుకుతుంది? నిలబెట్టుకో. అట్లా వణుకుతుంటుందా? పట్టుకో. ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? నెల రోజులు అనుకోను. ఈ కాలును ముఖము ఇప్పుడు 15 రోజుల నుంచి ఎక్కువ అవుతుంది. ముఖం కూడా వణుకుతుందా? ముఖం బాగా వణుకుతుంది. ఇంకా నెత్తి నొప్పి ఎట్లున్నది? మెడ నొప్పులు ఎడున్నాయి? బాగా ఉన్నాయి సార్. ఆ మెడ నొప్పులు ఉన్నాయా? మెడ నొప్పులు బాగున్నాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ టెస్టులు చేయించుకొని వచ్చినావు రిపోర్ట్లు. ఏ హాస్పిటల్ పోయినావు? సన్స్ హాస్పిటల్ ఆపరేషన్ అయింది, యాంజియోగ్రామ్ అయింది. యాంజియోగ్రామ్ షంట్ వేసిర్రా? ఓకే, హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది అనమాట. లివర్ ఎన్లార్జ్ అయింది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. ఇన్ని బాధలు ఉన్నాయి నీకు. ఆయాసం వస్తుందా నడుస్తుంటే? మళ్ళా నువ్వు ఇలా ఫస్ట్ టైం వచ్చినావు కదా, నెల రోజులకు ఏమేమి తక్కువ ఉందో మళ్ళీ చెప్పాలి. ఇవే మందుల మీద ఉండాలి. ఓకే, అవసరం లేదు, ఇక ఇవే మందులు వాడాలి. ఇప్పుడు చూడండి, ఇలాంటి క్రానిక్ డిసీజ్, సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల పార్కిన్సన్ వచ్చింది. చేతులు ఇట్లా వణుకుతుంటాయి, మెడ వణుకుతుంటుంది. దానికి హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా
ఇంతవరకు దాకా హోమియోపతిలో అవుతుందో కాదు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించుట్లో జనాలలో ఇప్పుడు బాగా చైతన్యం వచ్చి చాలామంది ప్రజలు ఈ సమస్యలతో వస్తారు. నెక్స్ట్ రుమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, నడవలేని పొజిషన్లో ఇట్లా పట్టుకొచ్చిర్రు నా క్లినిక్లకు, ఎత్తుకొచ్చిర్రు ఆమెను. ఇప్పుడు మంచిగా నడుస్తున్నది. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? అనిత పార్షెంట్. అనిత అనిత, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బోయిగూడ సికింద్రాబాద్ బోయిగూడ బోయిగూడకి వెళ్ళి వచ్చినావు. అప్పుడు ముందు వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం ఉండే? నొప్పులు ఇవన్నీ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు ఎట్లుండే అప్పుడు? బాధలు చెప్పు. చాలా బాధ ఉండే, ఎట్లుండే? ఏమేమి ఉండే? చేతులకి కాళ్ళు నొప్పులు ఉండే చాలా. నడవలేకుండా మెల్లె మీ పట్టుకొచ్చిర్రు మీ సారు. ఏమి పట్టుకొచ్చినావు కదా? ఎట్లా పట్టుకొచ్చినావు చెప్పు. చెంచా కూడా పట్టుకురాలేదు, కాలు రాలేదు, మొక్కలు నొప్పులు, చేతులు ఏ పని చేయాలి. చెంచా స్పూన్ పట్టుకురాలేదు, చేతికి స్పూన్ పట్టుకొని రాలేదు. స్పూన్ పట్టుకోరాని పరిస్థితిలో వచ్చింది. వెరీ గుడ్. స్పూన్ కాదు, ఇప్పుడు కట్టె కూడా కిలో 5 కిలో బరువు మోస్తావు ఇప్పుడు. మోస్తావా? అక్కడ నడిచిరాపు, అక్కడ డోర్ తీయమ్మా, బయట అందక పోయిరాపు, చూస్తే ఎట్లా నడుస్తున్నావు? మంచిగా నడుస్తున్నావా? వెరీ గుడ్. కుంటుడు లేదు, ఏం లేదు. అందక పోయి మళ్ళా. వెరీ గుడ్. ఉరుకుమంటే ఉరుకుతుందా? నేను ఏమన్నా ఫస్ట్ ఉరికిపిస్తా అని చెప్పినా కదా. మొదటి రోజు ఏం చెప్పినా? ఉరికిపిస్తా అన్న. మీ సార్ ఉరుకుమంటున్నాడు, చూసినావు? వెరీ గుడ్. ఇంకట్లా ప్రజలకు హోమియోపతిలో ఇంత రుమటైడ్ ఆర్థరైటిస్కు, కీళ్ళ నొప్పులకు, ముఖాల నొప్పులకు మందులు ఉన్నాయో తెలియక పెయిన్ కిల్లర్లు మింగి కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటున్నారు ఇంగ్లీష్ మందులల్లో. సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఇప్పుడు మంచిగా అయిపోతుంది. వెరీ గుడ్. ఓకే డాక్టర్, కాలర్స్ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి నరేష్. హలో అండి నరేష్ గారు, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నరేష్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మాకు మూత్రం ఎక్కువ సార్లు వస్తున్నాయి సార్. మోషన్సా? మూత్రం యూరిన్ సార్, మూత్రం యూరిన్. యూరిన్ ఫ్రీక్వెంట్. ఏజ్ ఎంత మీది? 35 సార్. షుగర్ ఉందా? షుగర్ ఏం లేదు. షుగర్ లేకపోతే మూత్ర సంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్లాడర్ కండరాలు వీక్నెస్ ఉంటే అట్లా ఫ్రీక్వెంట్గా మూత్రం వస్తుంది. ఏం భయం లేదు, తగ్గిపోతుంది హోమియోపతిలో. అసలు చెప్పాలంటే యూరిన్ పోయేలాగా చచ్చిపోతున్నాను సార్. టిఫిన్ చేస్తే యూరిన్, స్నానం చేస్తే యూరిన్ వస్తాయి, పడుకుంటే వస్తాయి, ఇంకా మంచిలు తాగితే వస్తాయి. ఈ ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిందండి. అదే ఈ ఏజ్లో వచ్చేది కదా. మరి డాక్టర్లు ఏం చెప్పారు? అది చూపించాము, ఏదో సర్జరీ చేశారు. అది సర్జరీ చేసినా అది ఫెయిల్ అయింది. మామూలుగానే పోస్తున్నా ప్యాసు. అది సర్జరీకి అవసరం లేదు, సర్జరీ కేసు కాదు కదా. ఏమో అండి, ఇంకా డాక్టర్లు ఆ మాట ఈ మాట చెప్పి 1.5 లక్షలు తీసుకున్నారు. మూత్ర సంచి కండరాలు స్పింక్టర్ వీక్నెస్ వల్ల అట్లా అవుతుంది. దానికి మంచి మందులు ఉన్నాయి. నేను విజయవాడ వచ్చా తెలుసా మీకు? కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ 6th చెప్పండి మీరు. ఈ విధంగా మూత్ర సంచిలో చాలా మంది ఈ మధ్యకాలంలో వస్తున్నారు. ఫ్రీక్వెంట్గా యూరినేషన్ 15 నిమిషాలు, ఒక అర్ధగంట సరి పోతుంటే ఒక ఫస్ట్ కాజు డయాబెటీస్ ఉంటే అవుతుంది. లేదంటే మూత్ర సంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే స్పింక్టర్ యొక్క వీక్నెస్ వల్ల అట్లా అవుతుంది. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, తగ్గిపోతుంది. 6th. మీ పేరు? సుబ్బారావు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప? గుంటూరు జిల్లా తెనాలికి వచ్చారు. ఏం బాధతో వచ్చినావు? ఇదే చేతులు ఇట్లా అయింది అని చెప్పేసి సోరియాసిస్ దగ్గరికి పెట్టుకో. ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప? దాదాపు 8 నెలలు వాడాను. ఎట్లా మొత్తం పోయిందిగా? పోయిందా? అప్పుడు ఎట్లుండే? అప్పుడు అంతా పగిలిపోయి అంతా బ్లడ్ వస్తుండే. ఇప్పుడు రాకుండా అయింది. మరి బయటకు ఇక్కడికి తేడా అనిపించింది కదా. మరి ప్రజలకు అక్కడ కూడా హోమియోపతి వాడినావా? వాడాను సార్. తెనాలిలో వాడినావు, తగ్గలేదు. గుంటూరు మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ వాడా, తెనాలి హోమియో వాడాను. దగ్గరికి వచ్చినాక ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ వాడినా? దగ్గరికి వచ్చినాక క్యూర్ అయిపోయింది. గుడ్. మరి మంచి మందు, మంచి డాక్టర్ ఉంటే అట్లా కరెక్ట్గా పనిచేస్తుంది. మందులు కరెక్ట్ లేనప్పుడు, డాక్టర్ కరెక్ట్ లేకపోతే మందు ఒకటి ఇస్తే అప్పుడు సిస్టమ్ అంటాం. హోమియోపతి వాడిని తక్కువ అని మైండ్లో కూర్చుంది ఇప్పటిదాకా. ఇప్పుడు ఇక్కడ కూడా హోమియోపతి తగ్గింది. అది హోమియోపతిలో మంచి డాక్టర్ కావాలని ప్రజలకు తెలవాలని నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకే.
చూడండి, పామర్ సోరియాసిస్ అంటే ఈ అరిచేతులు అరికాళ్ళల్లో ఇట్లా క్రాక్స్ వచ్చి దురద పెట్టి ఇట్లా బండకేసి రాస్తూ ఉంటుంది, నొప్పి భరించలేక, దురద భరించలేక. దానికి ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా లోషన్లు పెట్టినా తక్కువాలి. తీపి గుళికలు నోట్లు వేస్తేనే తగ్గిపోయిందంటే అర్థం చేసుకోండి. ఇలాంటి కేసులే ఇప్పుడు వెన్నుపూస డిస్క్ బల్జు, డిస్క్ డీజనరేషన్ అంటే యంగ్ పిల్లవాడు 35 ఇయర్స్ ఉంటాడు, మొత్తం ఇట్లా బ్యాలెన్స్ అయిపోయింది. వెన్నుపూసకు డిస్క్ బల్జ్ రావడం వల్ల, డిస్క్ డీజనరేషన్ వల్ల ఒక్క సైడ్ బెండ్ అయిపోయింది. లారీలు షాక్ అబ్జర్వ్స్ పోతే ఇంజన్ ఒక దిక్కు, బాడీ ఒక దిక్కు పోయినట్టు ఆ విధంగా మనిషి నడుస్తుంటే వంకర నడుస్తుండే. ఆ నొప్పితో భరించలేకుండా వచ్చిండు. బయట ఆపరేషన్ అంటే మన దగ్గర వితౌట్ ఆపరేషన్ కంప్లీట్ క్యూర్ అయింది. ఏం చెప్తాడో వినండి. ఏం పేరు? శివానంద్. శివానంద్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఎప్పటి నుంచి సార్? ఏ ఊరు నుంచి వచ్చినావు? మియాపూర్, హైదరాబాద్. హైదరాబాద్, మియాపూర్ నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? S4 S5 డిస్క్ బల్జు, డిస్క్ డీజనరేషన్. అప్పుడు నువ్వు నడిచేటప్పుడు వంకర నడుస్తుంటావు కదా, అవును సార్. ఇప్పుడు ఎట్లా అట్లా క్లాస్ ఉన్నావు? బాడీనే క్రాస్ అయిపోయింది. అవును. అప్పుడు మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ చెప్పారు సార్. వెన్నుపూసకు ఆపరేషన్ చేయాలి, విత్ ఇన్ 1 వీక్ లో చేయాలన్నాడు. అది కూడా 1 వీక్ లో చేయాలి, లేకపోతే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, మొత్తం హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది అని భయపడించాడు. అబ్బా, ఆ రిపోర్ట్ పట్టుకొని దగ్గరికి వచ్చాను. అంత ధైర్యంగా మన ఇంటికి వచ్చినావు, అట్లా చెప్పినాక భయపడి ఇటుకు వచ్చినావు. అవును సార్. ఇప్పుడు నీకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఇటుకు వచ్చినావు. లేని వాళ్ళకి ఏమైతే వెంటనే భయపడి ఆపరేషన్ చేసుకుందరు కదా. అంతే సార్. ఆపరేషన్ చేస్తే మన రేపు మంచిగా అవుతామని చెప్పి నమ్మకం లేదు, గ్యారెంటీ లేదు. అది కూడా లేదు సార్. పైసలు పోతే ఎన్ని లక్షలు అయితే అన్నారు? 5 to 6 lakhs చెప్పాడు. 5-6 లక్షలు తీసుకొని రమ్మన్నాడు. మరి ఇప్పుడు హోమియోపతిలో ఎన్ని నెలలు వాడినావు? ఇప్పుడు వాడి 1 year అవుతుంది సార్. 1 yearలో ఇప్పుడు ఎట్లా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఫిజికల్గా మంచిగా ఉన్నావు? ఫ్రీ అయిపోయింది, వాకింగ్ కూడా మంచిగా ఉంది. ఇద్దరు నచ్చినా కూడా వాకింగ్ స్ట్రెయిన్ అనిపించలేదు సార్. అప్పుడు జర్నీ 5 minutes స్ట్రెయిన్ అయిపోయేది, మొత్తం మనసట్ వచ్చేది, చెప్పులు వచ్చేది, బాడీ మొత్తం వీక్ అయిపోయేది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 floors బిల్డింగ్ కూడా ఎక్కుతున్నాము. వెరీ గుడ్. అదే టెస్ట్. అది మెట్లు ఎక్కుతున్నాం డైరెక్ట్ గా, లేదు బాడీ కూడా ఫ్రీ ఉంది. ఇప్పుడు మన ఫిజికల్ బాడీ చెప్తుంది. టెస్ట్ చేసినావు, మెట్లు ఎక్కి చూసినావు, లాంగ్ జర్నీ చేసినావా? ఎంత దూరం పోయినావు? 250 kilometers పోయినాను. 250 కిలోమీటర్ పోయి వచ్చినా నీకు నడుము నొప్పి రాలేదు. ఇదే మనకు టెస్ట్. కాబట్టి ప్రజలకు ఈ వెన్నుపూస కేసులు, నడుము నొప్పులకు తొందరపడి ఆపరేషన్ చేసుకోకుండా, ఆపరేషన్ లేకుండా తగ్గిన సంగతి ప్రజలకు తెలియటట్టు చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు మంచిగా అయితే నమ్మకం లేదు ఆపరేషన్తో. ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోయినావు. మరి 8 నెలలు వెయిట్ చేస్తే అయినావు. చాలా మంది 1 నెల వాడి ఇంకా కాలేదు అంటారు. అట్లా కాదు, 8 నెలలు వెయిట్ చేస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. ఓకే. చూడండి, ఆపరేషన్ లేకుండా వెన్నుపూసకు సంబంధించిన కేసులు ఎంత అద్భుతంగా తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు రూమటైడ్ ఆర్థరైటిస్ కేసు తగ్గించినాం, అందులో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు వాళ్ళు కూడా. ఆ జాయింట్ పెయిన్ తగ్గక ఆ ఓవర్ డోసు పెయిన్ కిల్లర్ మింగుడుకు మళ్ళీ లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా సింపుల్గా తీపి గుళికలు నోట్లు వేస్తే రోగాలు తగ్గుతున్నాయంటే ఎంత అద్భుతమైన వైద్యం కనిపెట్టిండు ఆయనమాన్ గారు. మరి ఇంత అద్భుతమైన వైద్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తారు, ప్రజలకు తెలియకుండా చేస్తారు. దాన్ని ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్, ఈ యొక్క లైవ్ ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చాలా కేసెస్. ఇంకోటి ఓకే డాక్టర్, కాలర్ రెడీ, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉంది. ఆదిలాబాద్ నుంచి రమేష్. హలో అండి రమేష్ గారు. రమేష్ గారు, డాక్టర్ గారు ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఈవినింగ్ రమేష్ గారు. గుడ్ ఈవినింగ్, చెప్పండి రమేష్. హలో రమేష్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రమేష్ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, బయటకు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి. అవును మేడం. సార్ సార్ నమస్తే సార్, మీరు అది ప్రోగ్రామ్ చూస్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ. కమ్కరండి మామా. రమేష్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ ఏం లేదు సార్, 2013లో పెరాలసిస్ వచ్చింది సార్. 2013లో పెరాలసిస్ వచ్చిందా? పెరాలసిస్ ఏజ్ ఎంత మీది? 42 years లో వచ్చింది. 42 years. ఏ టైంలో వచ్చింది? డే టైమా నైట్ టైమా? డే టైం, మార్నింగ్ స్నానం చేసేది. మార్నింగ్ వచ్చింది. ఓకే. అయితే ఏమన్నారు డాక్టర్లు బయట? హాస్పిటల్కి వెళ్ళాం, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. కిమ్స్ హాస్పిటల్లో టైం ఆపరేషన్ చేశారు. ఓకే. ఫస్ట్ ఆపరేషన్ చేశారు, ఫెయిల్ అయిందని చెప్పారు. సెకండ్ ఆపరేషన్ చేశారు. తర్వాత ఇక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక టెంపరీగా ఎట్లనే ఉంటుంది, ఇక ఇంట్లో సేవ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు సార్. ఓకే. ఇంట్లో ఇక వాళ్ళు ఉన్న వాళ్ళు సేవ చేసుకోవాలి,
అని చెప్పేశారు సార్. కొన్ని రోజులు మాటలు వచ్చాయి, తర్వాత మాటలు కూడా రావట్లేదు సార్. ఓకే. ఇప్పుడు పట్టుకుంటే నడిచి అంటే పట్టుకుంటే కాసేపు నడుస్తుంది సార్. ఈ చిన్న ఏజే కదా, 45 ఇయర్స్ అంటే చిన్న ఏజ్. మామూలుగా ఈ డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళకు బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిపోతే ఇలాంటి పెరాలసిస్కి వస్తాయి. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలి. కొద్దిగా ఏమన్నా హెడేక్ కానీ ఏమన్నా వర్టిగో కానీ వచ్చినప్పుడు వెంటనే కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే ఎంఆర్ఐ తీసుకుంటే మనకు బ్లడ్లో హెమరేజ్ కనిపిస్తుంది. దానికి సంబంధించిన మందులు మన దగ్గర ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అది ఒక 3 సంవత్సరాలు వాడినా ఇంకా కాల్ చేయబడిపోయింది, మళ్ళీ రాకపోయా. మరి ఎక్కడ ఫాస్ట్ ట్రీట్మెంట్ అంటారు చెప్పు? అలోపతి ఫాస్ట్ ట్రీట్మెంట్ అంటాం కదా, మరి దానికంటే హోమియోపతి ఫాస్ట్ అవుతుంది అని మనం చెప్పినట్టుగా. కాబట్టి హోమియోపతిలో ఏంటంటే డాక్టర్ కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ మెడిసిన్ ఉండాలి. మెడిసిన్స్ మంచి క్వాలిటీ జర్మనీ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఇట్లాంటి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ కూడా చాలామంది మనకు కాల్ చేస్తున్నారు. ఈ పక్కకున్న మన ఈ బోర్డు మీద ఉన్నటువంటి నంబర్లు మీరు అక్కడ సేవ్ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడితే మీతో డైరెక్ట్గా మేము మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఏపీ ప్రజలకు, ముఖ్యంగా పాత వాళ్ళకు తెలుసు కానీ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే నోట్ చేసుకోండి. ఏపీ విజిటింగ్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం విజయవాడ. ఈ మంత్ అయిపోయింది, విజయవాడ విజిట్ అయిపోయింది 5వ తారీఖు. నెక్స్ట్ ఎవ్రీ మంత్ సెకండ్ గురువారం, మంత్లో 4 గురువారాలు వస్తాయి. 4 గురువారాల్లో 4 విజిట్లో రాజమండ్రి సెకండ్ గురువారం, రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా రాజమండ్రికి 2వ గురువారం రావాలి. ఆనంద్ రిజెన్సీ హోటల్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో కూడా హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా చిక్కడపల్లి, తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాద్ చిక్కడపల్లి సెంటర్ మెయిన్ కేంద్రకం. కాబట్టి తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్కు డైరెక్ట్గా మీరు రావచ్చు. చిక్కడపల్లికి ఫోన్ చేసి ఉన్నవా లేవా తెలుసుకొని రావాలి. అపాయింట్మెంట్స్ అంటే ముందుగా మీకు అపాయింట్మెంట్స్ ఇస్తే గొడవలు అవుతాయి. వచ్చిన తర్వాతనే సీరియల్ నెంబర్ ఇస్తారు. ఓకే. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మన యొక్క పర్యటన కేంద్రాలు పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఈ యొక్క హోమియోపతి హోమియోపతి. ఓకే డాక్టర్. సో హోమియోపతి వైద్యంతో ఎంతో మంది పేషెంట్స్ని క్యూర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఇది ఇవాల్టి హోమియో ప్లేస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.